నీటి బొట్టును కలిసికట్టుగా ఒడిసి పట్టుకుందాం. నీరు మనకి ఎలా అందుబాటులోకి వస్తుందనేది చూస్తే మన ప్రాంతంలో ఎక్కువగా వర్షమే మనకి ప్రధానమైనటువంటి వనరు. నీటి అవసరాలు చూస్తేనేమో పూర్తిగా 12 నెలలు ఉంటాయి. అన్ని అవసరాలు ఇప్పుడు తాగడానికి, లేకపోతే ఇంట్లో వాడుకునేవి, లేకపోతే వ్యవసాయానికి పనికొచ్చేవి, లేకపోతే పారిశ్రామిక అవసరాలు, ఇవన్నీ కూడా 12 నెలలు ఉంటాయి. కానీ వర్షం రూపంలో మనకి అందుబాటులో ఉండేది మాత్రం 4 నెలలే. అంటే 4 నెలల్లో మనకు వచ్చే నీటిని మనం 12 నెలలు ఎలా వాడుకోవాలి? 150 గజాల్లో కట్టబడినటువంటి ఇది ఒక చిన్న ఇల్లు. రూఫ్ పైన మొత్తం కూడా పైకప్పులో నుంచి పడే వర్షపు నీరంతా కూడా తీసుకొని దాన్ని పైపుల ద్వారా కిందకి తీసుకొచ్చి ఆ మొత్తాన్ని నీటిని కూడా ఇక్కడ ఒక ఇంకుడు గుంట ద్వారా చాలా సింపుల్ టెక్నాలజీతో ఇంకుడు గుంట ద్వారా నీటిని మనం భూగర్భంలోకి ఇంకింపజేస్తున్నాం. నీరంతా కూడా భూగర్భంలోకి ఇంకింపజేయడం వల్ల మనం ఒక రకంగా ఇది బ్యాంకులో జమ చేసుకుంటున్నాం. ఆ బ్యాంకులో జమ చేసుకున్న నీటిని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తిరిగి తీసుకోవచ్చు. ఈ మెష్ చూస్తే HDPEతో ఓవెన్ వైర్ మెష్ అంటారు దీన్ని. ఈ మెష్ సుమారుగా ఒక 1.5 mm 2 mm ఓపెనింగ్ సైజెస్ ఉంటాయి దీనిలో. ఈ సైజెస్తో ఇలాంటి మెషిన్ కనుక మనము ముందుగా ఆ రాళ్ళ పైన పరిచి ఆ తర్వాత పైన ఇసుక కనుక వేస్తే అప్పుడు ఇది చాలా బాగా ఆ ఇసుక కిందకి దిగిపోకుండా ఆపుతుంది. కాబట్టి మొత్తం ఆ ఇంకుడు గుంట లైఫ్ చాలా బాగా పెరిగి ఫంక్షనల్ లైఫ్ కనీసం ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు కూడా ఇది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. HMTV కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని ప్రతి ఇలాంటి కార్యక్రమాలు జరిగేటువంటి వాళ్ళందరితోనూ దీని గురించిన ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పించడం అనేది చాలా మంచి విషయము. మీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఉందా? ఉంటే 1 నిమిషం సెల్ఫీ వీడియో తీసి HMTV వాట్సాప్ నెంబర్కి పంపండి. మీ వీడియో మాకు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ 9553586141.